నాడీ వ్యవస్థ బలహీనపడుతుంది. ఇలా ఉన్నటువంటి దోషాలకు పరిహారంగా మానసమిత్ర హోమం చేయాల్సి ఉంటుంది. మనోబలాన్ని పెంచేటువంటి ఒక పూజ, అదే మానసమిత్ర హోమం. మీకు మీ మీద నమ్మకం లేకపోయినా, అనేక రకాల సందేహాలు గనక ఉంటే, ఇలా ఉన్న వారికి, మనోబలం లేని వారికి సందేహం అంటూ ఉంటుంది. తన భార్య మీద ఎప్పుడూ కూడా అతను సందేహపడుతూ ఉంటాడు. తన భర్త మీద ఈవిడికి సందేహం ఉంటుంది. ప్రతి విషయాన్ని సందేహాత్మకంగా చూస్తుంటారు. దానికి కారణం మనోబలం లేకపోవటమే. అలా ఉన్నవారికి ఈ మానసమిత్ర హోమం గనక చేస్తే అప్పుడు మనోబలం స్థిరత్వాన్ని పొందుతుంది. అదేవిధంగా కుజుని యొక్క దోషం ఉంటే, అంటే ఇదివరకే చెప్పినట్టుగా కుజి దోషం వల్ల కోపం అధికంగా వచ్చేవారికి, ఆ కంగారు ఉన్నటువంటి వారికి ఈ హోమం గనక, అంటే మానసమిత్ర హోమం గనక చేస్తే వారికి శాంతి లభిస్తుంది. అంటే ఏంటంటే, మానసమిత్ర హోమం చేస్తున్నప్పుడు